కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరుగుతుంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల కేంద్రంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు పాల్పడకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మొత్తం 2247 మంది పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకున్నారని, వారందరికీ 7 రూములు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంప్లాయీస్కి ఎవరైతే పోల్ డే రోజు డ్యూటీలో ఉంటారో వారికి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము. అంటే మామూలుగా సాధారణంగా ఏం చేసేవాళ్ళంటే ఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే ఆర్ఓ గారు ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి పంపించిన వారు ఇంట్లో కూర్చొని వేస్తారు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, సాధారణంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబరు ఒక కవర్ మీద వేయాలి, మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ విడిగా పెట్టాలి, ఒక ఇన్నర్ కవర్లో మాత్రం బ్యాలెట్ పేపర్ పెట్టాలి, మళ్ళీ ఇన్నర్ కవరు ప్లస్ మళ్ళీ అవుటర్ కవరు అవి కొంచెం వల్ల చాలా సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ అనేది ఎక్కువగా రిజెక్ట్ అవుతూ ఉండేది. అలాగే వాళ్ళకి ఎలా వేయాలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకని ఈసారి ఏం చేస్తున్నారంటే మనకు ఇంతకుముందు మొదలు పెట్టినారు, ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. కంపల్సరీ ఎంప్లాయీస్కి సపరేట్గా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టండి అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా మనకు పోల్ డే రోజు డ్యూటీలో ఉండే పోల్ స్టాఫ్ మొత్తం కలిపి మనకి ఈరోజు 2247 మంది మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి, అంటే కొంతమంది ఎంప్లాయీని అప్లై చేసుకోకపోతే మేము ఇవ్వలేము ఓటుకు, అప్లై చేసుకున్న ఉంటే మాత్రము యాజ్ ఆన్ టుడే 2247 మంది వరకు మనకు ఈరోజు బద్వేల్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కాను మనము 7 రూమ్లు ఇచ్చాము. దాదాపు ఒక్కొక్క రూమ్కి 300 నుంచి 325, 330 వరకు వర్క్ లోడ్ ఉంది. సో 300 అనేది తక్కువ నెంబరే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు 2 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద గెస్ట్ ఆఫీసర్ ముందు సంతకం పెట్టుకోవాలి. అందుకని మేము ఒక రూమ్లో స్పెసిఫిక్గా గెస్ట్ ఆఫీసర్ ఇచ్చాము, వారికి అసిస్టెంట్స్ ఇచ్చాము. రెండో రూమ్ని ఓటింగ్ రూమ్ అన్నాం. అంటే ఫస్ట్ రూమ్ అటెస్టేషన్ రూము, సెకండ్ రూమ్ ఓటింగ్ రూమ్. సో ఓటింగ్ రూమ్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు. డిక్లరేషన్ సైన్ మాత్రం గెస్ట్ ఆఫీసర్ కూర్చున్న అటెస్టేషన్ రూమ్లో చేస్తారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత మేము అన్ని రిపోర్ట్స్ కలిపి చేస్తాము. అలాగే పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ ఇన్వైట్ చేసాము. నిన్న కూడా అందరికీ ఇన్ పర్సన్ ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు కూడా వచ్చినారు. వారి తరపున కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రాలేని పక్షంలో కొంతమంది ఏజెంట్స్ కూడా వచ్చినారు. సో అయితే ఈరోజు ఏంటంటే వారు కూడా చూసుకున్నారు. ఫైనల్గా ఈరోజు 7 రూమ్లో ఎంతైతే మొత్తం పోల్ అయిందో ఆ డేటా మొత్తం కలుపుకొని మేము ఈరోజు సాయంత్రం పూట వారి సమక్షంలో మళ్ళీ వాటిని బండ్లింగ్ చేస్తాము. చేసిన తర్వాత కలెక్టర్ గారు అవన్నీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి, మన కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కలిపి మన దగ్గర అన్నీ కలిపి ఒక ట్రెజరీగా మెయింటైన్ చేస్తాము. అలాగే రేపు కూడా మనకు ఉండింది. అలాగే మన పోలీస్ వారు కానీ రిమైనింగ్ వాళ్ళకి కానీ ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళందరికీ రేపు కూడా ఉంది కాబట్టి అవి కలిపి బండ్లింగ్ చేస్తాము. మళ్ళీ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఏమైనా సరే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఏమైనా లేట్ ఉంటే CEO సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము యాక్సెప్ట్ చేస్తాము. అది ఒక కమ్యూనికేషన్ ఒకటి రావాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆన్ టుడే మనకు అప్ టు 8th వరకు అవకాశం ఉంటుంది. 5th, 6th, 7th, 8th రోజు మేము పంపించాల్సి వస్తుంది. సో ఈరోజు 5th వరకు చేస్తాం. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే జెన్యూన్ రీజన్ వల్ల ఓటుకు వినియోగించుకోలేకపోయారు అంటే కనుక కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు రేపటికి అవకాశం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ రోజులో చాలా మంది వస్తున్నారు. మార్నింగ్ కొంచెం బాగా తక్కువ మంది ఉన్నారు, బట్ ఇప్పుడు మాత్రం చాలా మంది వచ్చినారు. సో అందరికీ మేము ఓటుకు అవకాశం కల్పిస్తున్నాము. వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎంప్లాయీస్ డేటా కాబట్టి వాళ్ళు ఏ పిఎస్కి ఇచ్చాము, టీమ్ నెంబర్ కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము అది పబ్లిక్ షేర్ చేయలేదు. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ మాత్రము మెన్షన్ చేస్తాం. వాళ్ళకి ఎక్కడైతే కనుక ఓటు హక్కు ఉంటుందో ఆ కరస్పాండింగ్ రూమ్ నెంబర్కి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో ఇది బద్వేల్ వైపు నుండి. సో ఏదైనా అడగచ్చు. జర్నలిస్ట్ సంబంధించి మాకైతే కనుక యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ రాలేదండి. సో అవి ఎసెన్షియల్ సర్వీస్ కింద ఇచ్చినవి ఏమన్నా ఉంటే కనుక మనకు రేపటికి ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ మాకు నిన్న కూడా క్వశ్చన్ అడిగారు. నాకు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కలిపి 2 మీకు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ నేను అడగలేదు. బట్ ఎనివే పోస్టల్ బ్యాలెట్ అడిగారు. వెరీ ఇంపార్టెంట్, అర్జెంట్ ఉంటుంది. మీకు ఈరోజు ఈవినింగ్ నేను మన వాళ్ళతో గ్రూప్లో పెట్టిస్తాను. అంటే మీరు అప్లై చేశారు అందరూ? అంటే ఒక నిమిషం అండి. మనకు అది రూల్ పొజిషన్ ఏముండో తెలియదు. మన INPR డిపార్ట్మెంట్ చూస్తుండొచ్చు. ఒకసారి వారితో నేను కోఆర్డినేట్ చేసుకుని AD గారితో మాట్లాడి చెప్తాను.